ఈరోజు ప్రపంచంలో ఎన్నో మంది పిల్లలలో పుట్టుకతోటి కానీ పుట్టుక తర్వాత కానీ వికలాంగత్వం రావడం అనేది మనం కామన్గా చూస్తూ ఉంటాం. ఇదివరకు కొన్ని వ్యాక్సిన్స్ లేకపోవటం కారణంగా, సేఫ్టీ మెజర్స్ లేకపోవటం కారణంగా 1970s నుంచి 2000 వరకు చాలా ఎక్కువగా కేసెస్ చూడడం మొదలైంది. కానీ 2000 తర్వాత వచ్చిన వ్యాక్సిన్స్ వలన కానీ, లేకపోతే గర్భంలో ఉన్నప్పుడే డిఫార్మిటీస్ చూడడం వలన మనం ఎన్నో ఇట్లాంటి వికలాంగత్వం కానీ, లేకపోతే డిఫార్మిటీస్ కానీ, డిజబిలిటీస్ని కంట్రోల్ చేయగలుగుతాం. సో పుట్టుకలో వచ్చేటి అంటే కంజెనిటల్ డిజబిలిటీస్ ఉంటే, పుట్టుక తర్వాత అక్వైర్డ్ అంటే గ్రోత్ పెరుగుదలతో పాటు కొన్ని అలవాట్ల వలన వచ్చే కొన్ని డిజబిలిటీస్, డిఫార్మిటీస్ ఎక్కువగా ఉన్నాయి. సో మనం దీన్ని కంజెనిటల్ అండ్ అక్వైర్డ్ డిజబిలిటీస్గా పరిగణలోకి తీసుకుంటాం. కంజెనిటల్లో మనం మోస్ట్ కామన్గా క్లెఫ్ట్ ప్యాలెట్, క్లెఫ్ట్ లిప్, అంతేకాకుండా హార్ట్ కంజెనిటల్ డిసీజెస్, అంతేకాకుండా లోవర్ లిమ్స్, అప్పర్ లిమ్స్ డిజబిలిటీస్, స్పైనల్ కార్డ్ డిజబిలిటీస్, అంతేకాకుండా ఐ డిజబిలిటీస్, ఇలా ఎన్నో రకాలుగా కంజెనిటల్ డిఫార్మిటీస్ జీన్ స్ట్రక్చర్ ప్రకారం సీక్వెన్స్లో వచ్చే కంజెనిటల్ డిఫార్మిటీస్ ఉంటాయి. అదే మనము అక్వైర్డ్ అంటే పెరుగుదలలో కొన్ని ఆహారపు అలవాట్లు, కొన్ని ఉండే సైద్ధాంతిక పద్ధతిలో సిస్టమిక్ డిరేంజ్మెంట్స్ ద్వారా కొన్ని డిజబిలిటీస్ వస్తాయి. కొన్ని డిజబిలిటీస్ వైరస్ ఇన్ఫెక్షన్ కానీ ఇతరత్ర ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే డిజబిలిటీస్ ఉంటాయి. సో మోస్ట్ కామన్గా మనం చెప్పుకునేది ఏంటంటే మెంటల్ రిటార్డేషన్, అంటే బ్రెయిన్ గ్రోత్ తక్కువ అవటం వలన పిల్లల్లో ఐక్యూ తక్కువ ఉండి డిఫరెంట్ యాటిట్యూడ్లో డిఫరెంట్ ఫిజికల్ డిజబిలిటీతో ఉంటారు. మెంటల్ రిటార్డేషన్తో పాటు సెరిబ్రల్ పాల్సీ అనే ఒక వ్యాధి ఉంటుంది. అది బ్రెయిన్ గ్రోత్ అట్రోపీ వలన తగ్గటం వలన యూజువల్గా కండరాల యాక్టివిటీ కాంట్రాక్ట్ అవ్వడం అనేది లేకపోవటం వల్ల స్పాస్టిక్ పెరాలసిస్లో పోయి సెరిబ్రల్ పాల్సీ డెవలప్ అవుతుంది. తద్వారా లిమ్స్లో వీక్నెస్ వస్తుంది. అలాగే మనము ఆటిజం అని అంటాం. ఆటిజం కూడా ఒక తరహా చైల్డ్లోని యాటిట్యూడ్లో కానీ, యాప్టిట్యూడ్లో కానీ, పద్ధతిలో, నిలకడలో స్కిల్ తక్కువ ఉండి హైపర్ యాక్టివ్ ఉంటారు కొంతమంది లో యాక్టివ్ ఉంటారు. ఇలా మనం ఆటిజం అని చూస్తుంటాం. కొంతమందిలో మనము ఈ యొక్క పోలియోమైలిటిస్, అక్వైర్డ్ వైరస్ డిసీజ్, ఇది యూజువల్గా చిన్నపిల్లలలో తీసుకునే ఆహారం, వాటర్ వలన కూడా, లేకపోతే స్టూల్స్ అంటే దొడ్డిలో వచ్చే ఫీసెస్ ఇన్ఫెక్షన్ వలన తీసుకునే ఆహారము, వాటర్ ద్వారా చిన్నపిల్లల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువగా 2000 ముందు వ్యాప్తి చెందేది. ఎప్పుడైతే పోలియో వ్యాక్సిన్ మొదలైందో అప్పటి నుంచి క్రమంగా పోలియో ఇన్ఫెక్షన్ తగ్గడం మొదలైంది. సో పోలియో ఇన్ఫెక్షన్లో కేసెస్ యూజువల్గా ఏమవుతుందంటే స్పైనల్ కార్డ్లో వైరస్ ఎఫెక్ట్ అయ్యి కొన్ని నరాలు దెబ్బతిని కొన్ని నరాలు నార్మల్గా ఉంటాయి. తద్వారా కాళ్ళల్లో, చేతులలో వైరస్ ఎఫెక్ట్ అయిన నర్వ్ ప్రకారం ఆ యొక్క మజిల్ యాక్టివిటీ పడిపోవడం, తద్వారా పెరాలసిస్ లాంటి పారాపెరసిస్ కానీ పెరాలసిస్ లాంటి వీక్నెస్ రావటం వల్ల కొన్ని మజిల్స్ కౌంట్రాక్ట్ అవుతాయి. దానివల్ల మనకు ఫిక్స్డ్ డిఫార్మిటీస్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో మనం మెంటల్ రిటార్డేషన్ కానీ, ఆటిజం కానీ, సెరిబ్రల్ పాల్సీ కానీ, లేకపోతే పోలియోమైలిటిస్, ఇంతేకాకుండా ఫిజికల్ డిజబిలిటీస్ మనకు కొన్ని అవయవాలలో కంజెనిటల్ డిసీజెస్ వలన గ్రోత్ ఆగిపోయి, లేకపోతే కొన్ని ఫింగర్స్ డిఫార్మిటీ ఉండడం, కొన్ని షార్టనింగ్ రావడం, కొన్ని లెంథనింగ్ అవడం, అందులో కొన్నిట్లలో యాబ్సెంట్ అవడం, అంటే ఆ లింబ్ ఏళ్ళు తక్కువ రావటం కానీ, ఏళ్ళల్లో కాళ్ళు కూడా
తక్కువ గ్రోత్ రావడం, కానీ యాబ్సెన్స్ ఆఫ్ లింబ్ కూడా మనం కొన్ని కంజెనిటల్ డిఫార్మిటీస్లో చూస్తుంటాం. సో ఇలా చెప్పుకుంటూ పోతే మెడికల్ టర్మినాలజీలో ఎన్నో సిండ్రోమ్స్ ఉంటాయి. ఆ సిండ్రోమ్స్లలో ఒక్కొక్క డిజబిలిటీ ఒక్కొక్క వ్యాధిని బట్టి ఉంటుంది. సో క్రమేణా ఇలాంటి డిజబిలిటీస్ కంజెనిటల్లో రాకుండా, అంటే పుట్టుకతోటి రాకుండా, ఇప్పుడు లేటెస్ట్ మనకు అల్ట్రాసోనోగ్రఫీ గర్భంలో ఉన్నప్పుడే చేయటం వల్ల గర్భంలో ఇన్ఫెక్షన్ ఉందా, గర్భంలో డిజేబిలిటీ అంటే స్పైన్ డిఫార్మిటీ ఉందా, గర్భంలో కాళ్ళల్లో చేతులలో గ్రోత్ క్రమేణా కరెక్ట్ ఉందా, కంజెనిటల్ హార్ట్ డిజీజెస్ ఉన్నాయా, అంతేకాకుండా క్లెఫ్ట్ ప్యాలెట్ ఉందా, క్లెఫ్ట్ లిప్ ఉందా అనేది కూడా మనము 16 వారాల లోపలనే ఇలాంటి కంజెనిటల్ డిఫార్మిటీస్ని డిటెక్ట్ చేసి ఆ గర్భంలోనే ఎలాంటి వైద్యం ఇవ్వగలుగుతాం, ఆమ్నియాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చా లేకపోతే మెడికల్ టర్మినేషన్కి పోవాలన్నది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో అలా మనం ప్రెగ్నెన్సీకి ముందే ఈ అల్ట్రాసోనోగ్రఫీ కానీ లేకపోతే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనాలిసిస్ కానీ పంపించి ఏవైనా కంజెనిటల్ డిఫార్మిటీస్ వచ్చే అవకాశం ఉందా, డెవలప్ అయ్యే అవకాశం ఉందా, అలాగే మనం టిప్పా స్కాన్ అని అల్ట్రాసోనోగ్రఫీలో చేసి కంజెనిటల్ డిఫార్మిటీస్ని ఎర్లీగా కనుక్కొని వాటిని నియంత్రించే ప్రయత్నం చేస్తాం. ఇంకా మనము మెంటల్ ఎంఆర్ కానీ సిపిలో కానీ యూజువల్గా వాళ్ళకు యాజ్ ఇట్ ఈజ్గా గ్రోత్ పెరగడానికి కావాల్సిన విటమిన్స్ ఇవ్వడం, వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ నేర్పడం, వాళ్ళకు ఎక్స్ట్రా అంటే నార్మల్ చైల్డ్ కన్నా 10 రెట్లు ఎక్కువగా వాళ్ళ మీద శ్రద్ధ చూపించి వాళ్ళకు స్పీచ్ థెరపీ కానీ లేకపోతే యాక్టివిటీస్ కానీ స్కిల్ కానీ నేర్పించి వాళ్ళని మనం మేనేజ్ చేయాలి. ఇలాంటి సిపిలో కానీ ఎంఆర్లో కానీ ఆటిజంలో కానీ పిల్లలకు ఫిక్స్డ్ డిఫార్మిటీస్ లెబ్స్లలో డెవలప్ అయినప్పుడు ఆ ఫిక్స్డ్ డిఫార్మిటీస్ను కరెక్ట్ చేసే సర్జరీస్ కూడా కరెక్టివ్ సర్జరీస్, డిజబిలిటీ కరెక్టివ్, డిఫార్మిటీ కరెక్టివ్ సర్జరీస్ కూడా చేసి వాళ్ళని క్రమేణా చక్కగా పనిచేసుకునే విధంగా చేయడం అనేది ఈ కంజెనిటల్ డిఫార్మిటీస్లో చేయాల్సిన బాధ్యత ఉంది. థ్యాంక్ యూ.